మన అందరిళ్లలోనూ కుట్టించుకోకుండా పక్కన పెట్టేసిన చీరలో వచ్చే జాకెట్ ముక్కలు ఉంటూ ఉంటాయి కదండి. వాటిని వేస్ట్ అని పడేయకుండా సూపర్ ఐడియా అయితే షేర్ చేస్తాను. నేను ఇక్కడ పొడవు 24 ఇంచులు, వెడల్పు 14 ఇంచులు ఉండేలాగా కట్ చేసుకున్నాను. ఇదే సైజులో ఒక లైనింగ్ క్లాత్, అలాగే ఒక బియ్యం సంచిని కట్ చేసుకున్నానండి. ఈ మూడింటిని కలుపుకొని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. మధ్యలో కూడా లైన్స్ డ్రా చేసుకుని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను 2 స్ట్రిప్స్ కుట్టుకున్నాను. వీటిని ఇలా మధ్యకి మార్క్ చేసుకుని మధ్య నుంచి అటు 2 ఇంచెస్కి ఇటు 2 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇలా హ్యాండిల్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు జిప్ ఇలా ఓపెన్ చేసుకుని రివర్స్లో పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోవాలండి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి పైన టాప్ స్టిచ్ కూడా వేసుకోవాలి, రెండు వైపులా అంతే. ఇప్పుడు ఇలా మధ్యకి మడత పెట్టేసుకుని ఈ కార్నర్స్లో 3x3 ఇంచెస్కి బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. రెండు వైపులా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత పైన రన్నర్ ఎక్కించేసుకోవాలండి జిప్కి. మీకు రన్నర్ ఎక్కించుకోవడం రాకపోతే నేను ఆల్రెడీ లాంగ్ వీడియో పోస్ట్ చేసి కింద ట్యాగ్ చేసి ఒకసారి చెక్ చేసేయండి. రన్నర్ ఎక్కించుకున్న తర్వాత ఇలా రివర్స్ తిప్పేసుకొని సైడ్స్ జాయిన్ చేసుకోండి. సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కింద కట్ చేసుకున్నాం కదండి, కట్ చేసుకున్న దగ్గర ఇలా క్రాస్గా పట్టుకుని అటు ఇటు కూడా స్టిచ్ చేసుకోవాలి. పీచులు రాకుండా మీరు పైపింగ్ వేసుకోవాలంటే వేసుకోవచ్చండి. వేసుకుని రివర్స్ తిప్పుకుంటే అంతేనండి, మంచి హ్యాండ్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఎలా అనిపించింది కామెంట్ చేయండి, నచ్చితే కనుక లైక్ చేయండి. థ్యాంక్ యూ.